నమస్తే. ఏపీ 01 న్యూస్‌కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. మరి వర్షాకాలం వస్తోంది. ఈ నేపథ్యంలో అనేక చోట్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జూన్ 2వ తేదీ గుత్తిలో యోగా తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్వహించింది. ఇందుకు సంబంధించి మున్సిపల్ కమిషనర్‌తో పాటు గుంతకల్ ఆర్‌డీఓ ఈరోజు గుత్తి కోట అధిరోహించి గుర్రపు శాలలు, ఏనుగు శాలలు అన్నీ కూడా తనిఖీ చేశారు. అయితే ఇక్కడ మరి యోగా కోసం కొన్ని వందలాది మంది ప్రజానీకం, అధికారులు, సిబ్బంది పైకి వెళ్ళేందుకు ప్రయత్నిస్తారు. ముందే వర్షాకాలం, ముందు ఏటవాలుగా ఉన్నటువంటి ఈ రాళ్లలో మరి ప్రమాదవశాత్తు ఎవరైనా గాయపడితే మరి ఏ విధంగా ఉంటుంది అంటే, అంతేకాకుండా మరి లో బీపీ, హై బీపీ తదితర వ్యాధులతో ఉండేటువంటి వారు ప్రమాదవశాత్తు గురైతే గుర్రపు శాలలు, ఏనుగు శాలల నుంచి ఏ విధంగా వారిని తీసుకొని వస్తారు, ఏమైనా రోప్‌వేలు ఏమైనా ఉన్నాయా అని ప్రజానీకం ప్రశ్నిస్తోంది. ఏది ఏమైనా ఇప్పటి వరకు మరి గుత్తి కింది భాగంలోని అటు రామస్వామి ఆలయం ముందర కానీ, మరి మన్రోస్ సమాధి ఎదురుగా కానీ యోగా ఆసనాలను ఇప్పటి వరకు నిర్వహించారు. కానీ ఈ సంవత్సరం కొత్తగా మరి గుత్తి కోట పై భాగమున యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది మరి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకముందే మరి ఇక్కడ జూన్ 2వ తారీఖు గుత్తి కోటలోని మరి ఏనుగుల శాల వద్ద ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఏదైనా కానీ ప్రమాదాలు జరిగితే బాధ్యులు ఎవరని మరి పట్టణ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షాకాలంలో కొండ పైకెక్కడం, దిగడం ప్రమాదకరం కాదా అని ప్రజానీకం ప్రశ్నిస్తోంది.